హాయ్ అండి. మొన్న రాఖీకి మండే వచ్చింది కదా, నేను మండే నాన్ వెజ్ తిననని అన్నీ సండేనే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాడు. అన్నీ చాలా బాగా చేస్తాడండి. అయితే అన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నేను వెళ్ళేసరికి అన్ని బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఎలా అంటే ముందుగా బిర్యానీ దమ్ము మసాలాలు కలిపేస్తాడు, అది వన్ సైడ్ పెడతాడు. చూడండి అలా మీకు తెలిసిపోద్ది. మసాలా సామాను ఓళ్ళు మసాలా కొత్తిమీర పుదీనా అన్నీ వేశారు. తర్వాత మరిగిన దాంట్లో వేస్తాడు. కాకపోతే అన్ని పిల్లలు ఉన్నారా అలా చెప్పేస్తాడంటే వేసిన బిర్యానీ సామాను తీసేస్తాడు చూడండి. ఎందుకంటే పిల్లలకి చిరాకు పడతారు కదా, పంట కింద అది పడితే అలా తీసేస్తాడు. దాని ఫ్లేవర్ అంతా దిగిపోయిన తర్వాత ఇప్పుడు నేను రైస్ వేసేస్తాను. రైస్ వేసిన తర్వాత ఆ రైస్ కొంచెం 80% ఉడికిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ చికెన్లో వేస్తాడండి. చికెన్లో వేసిన తర్వాత ఇందులో కొంచెం గంజి అయితే తీస్తాను నేను గ్లాస్తో. మీరు చూస్తే తెలుస్తుంది, గంజి తీయడం కూడా మీకు తెలుస్తుంది. కలపడం మీకు చూస్తూ ఉంటే తెలుస్తుంది. గంజి తీస్తారు. గంజి తీసిన తర్వాత గ్లాస్తో గంజి తీసి ఆ రైస్ ఉడికిన తర్వాత అలా వేస్తారు. ఫైనలీ ఆ గంజి చూడండి అన్ని సైడ్ గంజి వేస్తాడు. ఎందుకంటే ఆ గంజి వేయడం వల్ల ఆ సైడ్ మాడదు. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ మాడకుండా ఉండడానికి చేయాల్సింది కింద రేక్ పెట్టండి. చెప్పరు, అది కింద రేక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అడుగున మాడదు. ఇప్పుడు ఫుడ్ కలర్, రెడ్ కలరు, ఎల్లో కలరు 2 వేస్తారు. ఆ గంజి చూడండి మీరు ఆ సైడ్లో వేస్తారు. ఇప్పుడు ముందుగా మైదా పిండి కలిపి ప్లేట్కి అప్లై చేసేసాను నేను. దాన్ని బాగా రాకుండానే అన్నీ ఫిట్ చేస్తాడు. చూడండి ఫుడ్ కలర్ వేస్తాడు. ఫైనలీ అది మూత పెట్టాడు చూడండి. తర్వాత బిర్యానీ ఇలా అయిపోయిన తర్వాత ఫైనలీ ఓపెన్ చేశాడు చూడండి. ఓపెన్ చేస్తే ఎలా వస్తుందో ఆవిరి చూడండి. అది వేడి బిర్యానీ. దాన్ని ఉల్టా చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఫుల్ అయిపోయింది కదా బిర్యానీ, మొత్తం గిన్నెకి ఫుల్గా వస్తుందని. అందువలన అన్నీ ఇంకో పెద్ద గిన్నెలో ఉల్టా చేస్తాను చూడండి. ఉల్టా చేసుకుంటాం. అది చూడండి బిర్యానీ ఎంత బాగుందో. రెస్టారెంట్ చూడడానికి అంత లుక్గా ఉందో, టేస్ట్ కూడా అలాగే ఉంది. రెస్టారెంట్లా వచ్చింది. అయినా బిర్యానీ చేయడంలో స్పెషలిస్ట్, చాలా బాగా చేస్తాడండి. చూడండి ఇప్పుడు దీన్ని ఇంకో దాంట్లో ఉల్టా చేస్తాం మేము. అదిగో చూడండి అందులో ఉల్టా చేస్తున్నాడు. ఉల్టా చేసిన తర్వాత గిన్నెకి లాస్ట్న మసాలా ఉండిపోయింది, మీరు చూస్తే తెలుస్తుంది. అందులో ఈ వైట్ రైస్ వేసి టేస్ట్ కోసం ఫస్ట్ నాకు ఆవిరి చూడండి ఎంత బాగా వస్తుందో. అది చూడండి, అది చూడండి. ఇందులో బిర్యానీ రైస్ తీసి అన్నీ నాకు అందులో వేస్తున్నాడు. కొంచెం మనకి అది మసాలాలో మిక్స్ చేసుకుని తినడానికి టేస్ట్ మనమే చేస్తున్నాం అక్కడ. ఫైనలీ వదిన వచ్చింది. వదిన అందరికీ వడ్డిస్తుంది. మా కూడా నన్ను ఎక్కిరిస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్ అని ఎక్కిరిస్తుంది అక్కడ నన్ను. బిర్యానీ వండాం ఫ్రెండ్స్ అని పెట్టేస్తా అని చెప్పి వీడియో తీస్తుంటే మా సండే ఇలా గడిచిందండి. అన్నీ మొత్తానికి సండే తీసుకెళ్ళాడు, మండే కూడా తీసుకెళ్ళాడు. మండే రెస్టారెంట్ తీసుకెళ్ళాడు నాన్ వెజ్ లేకుండా. లేదు అంటే
సండే మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేస్తాను.